దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, తంజావూరు, పాండ్య రాజులు, మదురై, 13 నుంచి 14 వరకు శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది, ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతుడైన శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఇక్కడ లభ్యమైన శాసనాలను బట్టి 1500 ఏళ్ల నాటి నుండి తిరుమల చరిత్ర ఈ విధంగా ఉంది. పల్లవ రాణి సామవై ఈ మహారాణి కాలంలో ఆనంద నిలయం జీర్ణోద్ధరణ కావింపబడింది. శ్రీవారి అనేక ఆభరణాలు సమర్పిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తూ పరమభక్త శిరోమణిగా తిరుమల చరిత్రలో శాశ్వతంగా నిలిచింది. ఈమెకి పేరుందేవని మరో పేరు ఉంది. తరువాత తెలుగు పల్లవరాజు విజయగండ గోపాలదేవుడు, శ్రీ త్రిభువన చక్రవర్తి తిరువెంకటనాథయాదవరాయలు హరిహరరాయలు 1446లలో బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. సాళువ నరసింహరాయలు భార్య, 2 కుమారుల తన పేర్లతో సంపగి ప్రదక్షిణం 4 మూలలో 4 స్తంభాల మండపాలని నిర్మించాడు. 1473లో తిరుమలరాయ మండపానికి వేదిక నిర్మించాడు. ఉత్సవాలు జరిపించేవాడు. శ్రీకృష్ణదేవరాయలు 1513 నుండి 1521 వరకు 7 సార్లు తిరుమలకి వచ్చి ఎన్నో కానుకలు సమర్పించాడు. ఉత్సవాలు నిర్వహించాడు. రాయలు ఫిబ్రవరి 1513 25 వెండి పళ్లాలను ఇవ్వగా, స్వామివారి పాల ఆరగింపు కొరకు రాయల దేవేరులు 2 బంగారు గిన్నెలు ఇచ్చారు. మే 1513 రెండవసారి, జూన్ 1513 మూడోసారి తిరుమల సందర్శించి మూల విరాట్టుకు ఆభరణాలు, ఉత్సవ మూర్తులకు 3 మణిమయ కిరీటాలు సమర్పించాడు. నిత్య నైవేద్యానికి 5 గ్రామాలను కానుకగా ఇచ్చాడు. జూన్ 1514 4వసారి తిరుమలని దర్శించి 30,000 వరహాలతో కనకాభిషేకం చేశాడు. నిత్యారాధన కోసం తాళ్లపాక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. జనవరి 1517 5వసారి తిరుమలకు వచ్చి ఆలయ ప్రాంగణంలో తమ విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నాడు. 1518 సెప్టెంబర్ 9న ఆనంద నిలయానికి బంగారు పూత చేయించాడు. 1518లో 6వసారి, ఫిబ్రవరి 1521 17వసారి తిరుమలకి వచ్చి నవరత్న కుళ్ళాయిని, పీతాంబరాలని సమర్పించాడు. అచ్యుతరాయలు 1530లో ఉత్సవాలు నిర్వహించాడు. ఆలయానికి ఎన్నో గ్రామాలు భూములను కానుకగా ఇచ్చాడు. 16 శతాబ్దం చివరలో తిరుమలరాయలు అన్నావ్యల మండపాన్ని విస్తరింపజేసి ఉత్సవాలు నిర్వహించాడు. 1570లో వెంకటపతి రాయలు చంద్రగిరిని పాలించిన కాలంలో ఆలయాన్ని పరిరక్షించాడు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం ఆలయం మహమ్మదీయుల పరమైనది. కర్ణాటకకు నవాబైన దావూద్ ఖాన్ హైదరాబాదు నిజాం ప్రభువులకి కట్టవలసిన పన్నుల కొరకే ఆలయంపై పన్నులు విధించాడు. ఈ ఆదాయానికే మహమ్మదీయులు, మరాఠాలు గొడవలు పడ్డారు. 1740లో మరాఠీ ప్రభువు ఆలయాన్ని స్వాధీనపరచుకుని రక్షించి స్వామివారికి ఎన్నో అమూల్య ఆభరణాలు సమర్పించాడు. తరువాత క్రమంగా 1801 నాటికి ఆలయం ఈస్టిండియా కంపెనీ వారి వశమైంది. ఈస్టిండియా కంపెనీ మొదట్లో హిందూ దేవాలయాలను, ముస్లిముల మసీదులను కాపాడుతూ వారి ధర్మాలను స్వయంగా పరిపాలించేవారు. దీనికి సంబంధించిన శాసనం 1810లో బెంగాలు ప్రాంతంలో వేయించారు. 1817లో చేసిన 7వ రెగ్యులేషన్ చట్టంలో కూడా ఇదే పాలసీని కొనసాగించారు. ధర్మాదాయాల సొమ్మును రెవెన్యూతో పాటు జిల్లా కలెక్టర్లు వసూలు చేసి దేవునికి క్రమం తప్పక ఉసతవాలు, అర్చనలు, భోగాలు స్వయంగా పర్యవేక్షించి జరిపేవారు. దేవాలయంపై వచ్చిన సొమ్ములో ఈ కార్యక్రమాలు చేశాక మిగిలిన సొమ్ము ఈస్టిండియా కంపెనీ వారి ఖజానాలో చేరేది. కలెక్టర్లపై రెవెన్యూ బోర్డుకు తనిఖీ అధికారం ఉండేది. తిరుమల దేవాలయాన్ని కూడా ఇదే పద్ధతిలో పరిపాలన చేసేవారు. దేవాలయంలో చేయాల్సిన సేవలు, ఉత్సవాలు, అర్చనలకు ఖర్చు చేయగా కంపెనీకి మిగిలిన ఆదాయం 1830లోనే దాదాపుగా సాలుకు రూ.1,00,000కు పైగా ఉండేదంటే తిరుమల వైభవం ఊహించవచ్చు. తిరుమలలో ఏ దానధర్మాలు చేయాలన్నా ప్రభుత్వానికి సొమ్ము ఇచ్చుకోవలసిన స్థితి ఉండేది. క్రైస్తవ మిషనరీలు కంపెనీ ప్రభుత్వం హిందూ దేవాలయాలను, ముస్లిముల మసీదులను నిర్వహించడం ప్రోత్సహించడం క్రిందికే వస్తుందని,
ఇది సరైన పని కాదని ఇంగ్లాండులో ఆందోళన చేయగా 1833 నుంచి కంపెనీ వారు దేశంలో మతాల పట్ల జోక్యం కలిగించుకోరాదన్న పద్ధతిలో ప్రవర్తించడం ప్రారంభించారు. అయితే తిరుమల, పూరి వంటి సుప్రసిద్ధ ఆలయాలకు వచ్చే ఆదాయం బాగా ఎక్కువ కావడంతో వాటిని తమ వశంలోనే ఉంచుకున్నది. ఎప్పటిలా కంపెనీ ఉద్యోగులే నిర్వహించేవారు. అయితే 1841లో ఆంగ్ల ప్రభుత్వం హిందూ మత సంస్థలలో జోక్యం చేసుకోకూడదని చట్టం చేసినందున ఆ ఆలయ నిర్వహణ మహంతులకు అప్పజెప్పింది. అప్పటినుంచి 1863 వరకు దేవాలయాలను సక్రమంగా నిర్వహించే నాథుడు లేక ఉన్న ధర్మకర్తలు అక్రమాలకు పాల్పడుతుండడం మూలంగా బ్రిటిష్ ఇండియాలోని దేవాలయాలు దెబ్బతిన్నాయి. ఈ స్థితిలో 1863లో కొత్త దేవాదాయ ధర్మాదాయ చట్టం ఈ అరాచక స్థితిని సరిచేసే ప్రయత్నం చేసింది. 1843 నుండి మహంతు సేవాదాస్ జీ, మహంతు ధర్మదాస్ జీ, మహంతు భగవాన్ దాస్ జీ, మహావీరదాస్ జీ, రామకృష్ణ దాస్ జీ, ప్రయాగదాస్ జీ ఇలా 90 ఏళ్ల పాటు మహంతుల పాలన సాగింది. వీరి తరువాత 1933లో అప్పటి గవర్నర్ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేశాడు. 19వ శతాబ్దాంతానికి కొండపైన శ్రీవారి ఆలయం, హతీరాంజీ మఠం తప్ప వేరే ఏ నిర్మాణాలు ఉండేవి కావు. అర్చకులు సైతం కొండ కింద ఉన్న కొత్తూరులోనే ఉండేవాళ్లు. తెల్లవారుజామునే లేచి సప్తగిరులు ఎక్కి ఉదయం 7 గంటలకు స్వామికి మేలుకొలుపులు పాడేవారు. అడవి జంతువులు, దొంగల భయంతో యాత్రికులు గుంపులు గుంపులుగా డప్పులు వాయిస్తూ గోవిందనామ స్మరణ చేస్తూ కొండ ఎక్కేవారు. రాళ్లు రప్పలు నిండిన దారిలో కొంతసేపు వెళుతూ మధ్యలో వంటావార్పు కోసం ఆగుతూ మొత్తానికి పైకి చేరుకునేసరికి దాదాపు 2 రోజులు పట్టేదట. వారు మధ్యలో ఆగేందుకు 3 చోట్ల దిగుడుబావులు, విశ్రాంతి మండపాలు ఉండేవి. వాటిని ఠాణాలు అనేవారు. వయస్సు మళ్లిన వారిని, అంగవికలులను, పిల్లలను పైకి తీసుకువెళ్లేందుకు డోలీ కూలీలు ఉండేవారు. కావడి బద్దకు కుర్చీలు అమర్చి నడవలేని వారిని వాటిమీద కూర్చోబెట్టుకుని వారు పైకి మోసుకెళ్లేవారు. అందుకు 10 అణాలు రుసుము వసూలు చేసేవారు. సామాన్యులకు ఆ మాత్రం స్తోమత కూడా ఉండేది కాదు. తిరుమల రాగి చెట్టు, ఇప్పుడు కళ్యాణకట్ట ఉన్న ప్రదేశం దగ్గర డోలీలు నిలుపుకోవడానికి ఒక ప్రత్యేక మండపం ఉండేది. అక్కడిదాకానే ఈ డోలీలను అనుమతించేవారు. ఆ స్టాండును డోలీ మండపం, బ్లాక్ అనేవారు. ఇప్పుడా రోడ్డునే రోడ్డుగా వ్యవహరిస్తున్నారు. అక్కడ్నుంచి సన్నిధి వీధి మీదుగా గుడికి చేరుకుని నేరుగా మహాద్వారం గుండా లోపలికి ప్రవేశించి భక్తులు స్వామి దర్శనం చేసుకునేవారు. 1870లో ప్రభుత్వం యాత్రికుల సౌకర్యార్థం కొండమీదకు మెట్లు నిర్మించింది. 1933లో ఏర్పడిన తితిదే బోర్డు రూ. 26,000 ఖర్చుతో ఆ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేసింది. 5 ఏళ్లనాటి దేవస్థానం రికార్డుల ప్రకారం అప్పట్లో పొద్దున 7:30కు సుప్రభాత సేవ, రాత్రి 10:30కు ఏకాంత సేవ జరిగేవి. ఇప్పుడు రాత్రి 2:30కు ఆలయం మూసివేసి సరిగ్గా అరగంటలోనే మళ్లీ సుప్రభాతంతో మేల్కొలుపులు మొదలు పెడుతున్నారు. తిరుమల నిర్వహణ హతీరాంజీ మఠం ఆధ్వర్యంలో ఉన్నప్పుడు యాత్రికులకు సౌకర్యాలు ఏర్పరచాలంటే చాలా కష్టమయ్యేది. ఎందుకంటే అక్కడ ఎవరూ ఉండేవారు కాదు. తిరుమలలోనే ఉందామంటే విపరీతమైన చలి. దానికి తోడు ఆ ప్రాంతమంతా అడవిలా ఉండేది. జంతువుల భయం సరేసరి. కొండమీద ఒక ఊరు తయారైతే ఈ ఇబ్బందులన్నీ అధిగమించవచ్చన్న ఆలోచనతో 1910 నుంచి 20 వరకు కాలం నాటికి జనావాసాలను ఏర్పరచేందుకు ప్రయత్నించారు. వారికి ఆవాసం కల్పించేందుకు హతీరాంజీ మఠం భూములు లీజుకు ఇచ్చింది. నెమ్మదిగా ఆలయం చుట్టూ 4 వీధులతో ఒక ఊరు తయారైంది. మొదట్లో అక్కడి జనాభా 200 నుంచి 300 మంది మాత్రమే. స్వామిని చూడవచ్చే భక్తులకు ఈ కుటుంబాలే మొదట్లో అన్ని సౌకర్యాలు కల్పించేవి. క్రమేణా తిరుమలలో ఉండేవారి సంఖ్య 25,000కు పెరిగింది. 30 ఏళ్ల క్రితం వరకు కూడా వారంతా రోజూ సరాసరి మహాద్వారం గుండానే గుడిలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకుని తమ పనులు చేసుకునేవారు. కాని యాత్రికుల సంఖ్య పెరుగుతుండటంతో తితిదే వారందరినీ అక్కడి నుంచి ఖాళీ చేయించి తిరుపతికి తరలించింది. 1940ల నాటికి తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య మెల్లగా పెరగడం మొదలైంది. అప్పటి ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం కొండమీదకు రోడ్డు మార్గం గురించి ఆలోచించింది. బ్రిటిష్ అధికారులు, సర్వే బృందాల వారు తిరుపతి చేరుకున్నారు. ఏప్రిల్ 1944 నాటికి అలిపిరి నుంచి తిరుమల దాకా ఘాట్రోడ్డు నిర్మాణం పూర్తయింది. అదే నెల 10వ తేదీన మద్రాసు రాష్ట్ర గవర్నర్ ఆర్థర్ హోప్ రోడ్డు మార్గాన్ని ప్రారంభించారు. మొదట్లో ఎద్దుల బళ్లు, గుర్రపు బళ్లు తిరిగేవి. దీంతో భక్తుల పని సులువైంది.
నెమ్మదిగా దేవస్థానమే తిరుమల తిరుపతి మధ్య 2 బస్సులు ప్రారంభించింది. ఆ సర్వీసులు తిరుపతిలోని మొదటి సత్రం నుంచి రోజుకు 3 సార్లు ఉండేవి. తిరుమల నుంచి రాత్రి 7 దాటితే బస్సులే ఉండేవి కావు. 1955-56లో రైల్వే స్టేషన్ సమీపాన శ్రీనివాస బస్టాండు ఏర్పడే నాటికి భక్తుల సంఖ్య రోజుకు 500 నుంచి 600 వరకు ఉండేది. బస్సుల సంఖ్య పెంచుకుంటూ పోవడంతో సౌకర్యంగా ఉండి భక్తులు వెల్లువెత్తసాగారు. దీంతో రెండో ఘాట్రోడ్డు గురించి ఆలోచించాల్సి వచ్చింది. 1974 నాటికి అది పూర్తయింది. హథీరాంజీ మఠం తిరుమలలో వెంకటేశ్వర స్వామి భక్తుడైన హథీరాం బాలాజీ అనే భక్తుని పేరు మీదున్న మఠం. తిరుమల ఆలయ నిర్వహణకు గాను తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేయక మునుపు హథీరాంజీ మఠం 1843 నుంచి 1932 వరకు ఆలయాన్ని నిర్వహించారు. తిరుపతి నుండి కాలి నడకన చేరుకునే విధం. కాలిదారిలో కనిపించే ఆంజనేయ స్వామి విగ్రహం. తిరుమల గుడికున్న ఓ ప్రాముఖ్యత కాలినడక. తిరుపతి నుండి పైన కొండల మీద ఉన్న తిరుమల పట్టణానికి చేరడానికి కొండపైన కాలినడక కోసం మెట్లదారి ఉంది. భక్తులు ఈ దారిగుండా వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం ఒక మొక్కుగా భావిస్తారు. తిరుమలకి 4 లేదా అంతకంటే ఎక్కువ కాలిబాటలు ఉన్నాయని అంటారు. ప్రస్తుతం మాత్రం 2 ఎక్కువ వినియోగంలో ఉన్నాయి. మూడవది కడప నుండి ఉందని ప్రతీతి. అలిపిరి కాలిబాట. ఇది ఎక్కువ ప్రఖ్యాతిగాంచిన కాలిబాట. దానికి కారణం చాలా మంది భక్తులు కష్టసాధ్యమైన 7 కొండలు దాటితే తమ కోరికలు తీరతాయని విశ్వసిస్తారు. ఇది తిరుపతి పట్టణం నుండి మొదలవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానముల తితిదే వారు దీన్ని బాగా అభివృద్ధి చేయటం. బస్సు ద్వారా గాని రైలు ద్వారా గాని తిరుపతి చేరుకున్న తరువాత అక్కడి నుండి తితిదే వారు నడుపుతున్న ఉచిత బస్సు, ఆటో, ప్రైవేటు బస్సు, టాక్సీ, జీపు ద్వారా ఈ కాలిబాట దగ్గరకు చేరుకోవచ్చు. అక్కడ కర్పూరాలు కొని 7 కొండలకు 7 అని అమ్ముతుంటారు. దారి మొదట్లో ఉన్న వెంకటేశ్వరుని పాదాల గుడి దర్శనం చేసుకుని నడక కొనసాగిస్తూ దారిలో ఉన్న ఆంజనేయ స్వామి చిన్న చిన్న మందిరాలు దర్శిస్తూ నడుస్తారు. ఈ మెట్లదారి సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటుంది. సుమారు 3500 పైబడి మెట్లు ఎక్కాలి. ఈ మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం వారు కాలిబాటన వచ్చేవారికి అధిక ప్రాధాన్యత ఇస్తూ తొందరగా దైవదర్శనం అయ్యే విధానాన్ని అమలులో ఉంది. భక్తుల సామాను పెట్టెలను పైకి పంపించుటకు ఉచిత రవాణా సేవ ఉంది. ఈ కాలిబాటకు ప్రవేశం ఎల్లప్పుడూ తెరిచి ఉంటుంది. శ్రీవారి మెట్టు కాలిబాట. తిరుమల చేరుకోవడానికి ఇది 2వ కాలిబాట. దీనికి అలిపిరి కాలిబాటకు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటే ఈ కాలిబాట సుమారుగా 3 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. తిరుపతి నుంచి శ్రీవారి మెట్టు దారి వరకు ఉచిత బస్సులను నడుపుతున్నారు. ఈ దారిగుండానే వెంకటేశ్వరుడు వివాహానంతరం 6 నెలలు అగస్త్యాశ్రమంలో గడిపి తరువాత తిరుమల చేరుకున్నాడని పురాణ కథ. ఈ కాలిబాట ఉదయం 6 నుండి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ద్వారములు, ప్రాకారములు. బయట నుండి గర్భగుడి చేరటానికి 3 వాకిళ్లు ఉన్నాయి. పడికావలి అని కూడా పిలువబడే మహద్వారం మహాప్రాకారానికి బాహ్య సమ్మేళనం గోడ గల మొదటి ప్రవేశ ద్వారం. ఈ మహాద్వారం మీదుగా 50 అడుగుల 5 అంతస్తుల గాలిగోపురాన్ని నిర్మించారు. దాని శిఖరాగ్రంలో 7 కలశాలు ఉన్నాయి. వెండివాకిలి గల నడిమి పడికావలి 2వ ద్వారం సంపంగి ప్రాకారం లోపలి ప్రాంగణం గోడ లో ఉంది. దీనిపై 3 అంతస్తుల గాలిగోపురం శిఖరాగ్రంలో 7 కలశాలతో కూడి ఉంది. గర్భగృహానికి ప్రవేశం బంగారువాకిలి ద్వారా ఉంటుంది. దీనికి ఇరువైపులా ద్వారపాలకులైన జయవిజయల 2 పొడవైన రాగి చిత్రాలు ఉన్నాయి. మందపాటి తలుపు విష్ణువు దశావతారాలను వర్ణించే బంగారు పలకలతో కప్పబడి ఉంటుంది. ప్రదక్షిణాలు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయటానికి 2 ప్రదక్షిణ మార్గాలు ఉన్నాయి. మొదటిది మహాప్రాకారం, సంపంగి ప్రాకారం మధ్య ఉన్న ప్రాంతం. దీనిని సంపంగి ప్రదక్షిణం అని అంటారు. ఈ దారి ప్రక్క మండపాలు, ధ్వజస్తంభం, బలిపీఠం, క్షేత్రపాలికుని శిల, ప్రసాద పంపిణీ గది మొదలైనవ ఉన్నాయి. ఆనంద ప్రదక్షిణ అనే 2వ ప్రదక్షిణం ఆనంద నిలయం విమానం చుట్టూ ఉన్న మార్గం. ఈ మార్గం ప్రక్కన వరదరాజ ఆలయం, యోగా నరసింహ ఆలయం, పోటు, ప్రధాన వంటగది, బంగారు బావి, అంకురార్పణ మండపం, యాగశాల, పరకామణి, హుండీలో వేసిన విరాళాలు లెక్కించే గది, చందనపు అర, రికార్డుల గది, భాష్యకారులు సన్నిధి, శ్రీవారి హుండీ, విశ్వక్సేన విగ్రహం ఉన్నాయి. ఆనంద నిలయ గోపురం, గర్భగుడి. ఆనంద నిలయ గోపురం
ఇతర అనుబంధ పనుల నిర్మాణం ప్రారంభానికి తొండమాన్ రాజు ఈ ప్రదేశంలో పునాది వేశారు. గర్భగుడిలో ప్రధాన దేవుడు వెంకటేశ్వరునితో పాటు ఇతర దేవతల విగ్రహాలున్నాయి. బంగారు వాకిలి, గర్భగుడికి మధ్య 2 వాకిళ్లున్నాయి. ప్రధాన దేవత 4 చేతులతో నిలబడి ఉన్న భంగిమలో ఉంటుంది. ఒక చేయి వరద భంగిమలో, ఒకటి తొడపై ఉండగా 2 చేతులు శంఖువు, సుదర్శన చక్రాలను పట్టుకుని ఉంటాయి. దేవుని విగ్రహం ఆభరణాలతో అలంకరించబడి ఉంటుంది. దేవుని కుడి ఛాతీపై లక్ష్మీదేవి, ఎడమవైపు పద్మావతీ దేవి ఉంటారు. భక్తులకు కులశేఖరపడి మార్గం దాటి గర్భగుడిలోకి ప్రవేశించటానికి అనుమతి లేదు. ఆనంద నిలయం విమానం గర్భగుడిపై నిర్మించిన ప్రధాన గోపురం. ఇది 3 అంతస్తుల గోపురం. దాని శిఖరాగ్రంలో ఒకే కలశం ఉంది. దీనికి బంగారు పూతపూసిన రాగి పలకలతో కప్పబడి ఉంది. దీనిపై అనేక దేవతల బొమ్మలను చెక్కారు. ఈ గోపురంపై చెక్కిన వెంకటేశ్వరుడిని విమాన వెంకటేశ్వరుడని పిలుస్తారు. ఇది లోపల ఉన్న దేవుని ప్రతిరూపమని నమ్ముతారు. ఆలయంలో దేవతలు. అవతారమైన వెంకటేశ్వరుడు ఆలయానికి ప్రధాన దేవత. మూల విరాట్ స్వయంభూ, స్వయంగా వెలసినది అని నమ్ముతారు. గర్భగుడికి నకలు. ఎడమ శ్రీదేవి, భూదేవి, మలయప్ప స్వామి, మధ్య వెంకటేశ్వర ప్రధాన దైవం, ధ్రువ బేరం, మధ్య క్రింద భోగ శ్రీనివాస, కుడి ఉగ్ర శ్రీనివాస, సీత, లక్ష్మణ, రామ, కృష్ణ, రుక్మిణి. పంచబేరములు. వైఖానాస అగామాల ప్రకారం వెంకటేశ్వరుని ప్రాతినిధ్యం 5 దేవతల బేరళ్ళు రూపంలో ఉంటుంది. వీటిని మూలావిరాట్తో సహా పంచబేరములు, పంచ అంటే 5, బేరం అంటే దేవత అని పిలుస్తారు. 5 దేవతలనగా ధ్రువ బేరం, మూలా విరాట్, కౌతుక బేరం, స్నపనా బేరం, ఉత్సవ బేరం, బలి బేరం. అన్ని బేరములను ఆనంద నిలయం విమానం కింద గర్భగుడిలో ఉంచారు. మూల విరాట్ లేదా ధ్రువ బేరము గర్భగుడి మధ్యలో, ఆనంద నిలయం విమానం క్రింద వెంకటేశ్వరుని విగ్రహం కమలంపై నిలిచి ఉన్న భంగిమలో 4 చేతులు కలిగి, రెంటిలో శంఖము, చక్రము ధరించి, ఒకటి వరద భంగిమలో, ఇంకొకటి కటి భంగిమలో ఉంటుంది. ఈ దేవత ఆలయానికి ప్రధాన శక్తిగా పరిగణించబడుతుంది. వజ్ర కిరీటం, మకర కుండలాలు, నాగభరణం, మకర కాంతి, సాలిగ్రామ హరం, లక్ష్మీహారం వంటి ఆభరణాలతో అలంకరించబడింది. వెంకటేశ్వరుని భార్య లక్ష్మీ వ్యూహ లక్ష్మిగా మూల విరాట్ ఛాతీపై ఉంటుంది. భోగ శ్రీనివాస లేదా కోటుక బేరం, ఇది 1 అడుగు పరిమాణంలో గల వెండి దేవతా విగ్రహం. దీనిని క్రీస్తు శకం 614లో పల్లవ రాణి సమావై పండుగలు నిర్వహించడం కోసం ఆలయానికి ఇచ్చారు. భోగ శ్రీనివాస విగ్రహం ఎల్లప్పుడూ మూల విరాట్ ఎడమ పాదం దగ్గర ఉంచబడుతుంది. ఎల్లప్పుడూ పవిత్ర సంబంధ కృచ చేత ప్రధాన దేవతతో అనుసంధానించబడి ఉంటుంది. ఈ దేవత మూల విరాట్ తరపున అనేక రోజువారీ సేవలను, ఆనందాలను అందుకుంటుంది కనుక భోగ శ్రీనివాస అని పిలుస్తారు. ఈ దేవత ప్రతిరోజూ ఏకాంత సేవను, బుధవారం నాడు సహస్రకళాభిషేకను అందుకుంటుంది. శ్రీనివాస లేదా స్నపనా బేరం ఈ దేవత వెంకటేశ్వరంలోని భయంకరమైన అంశాన్ని సూచిస్తుంది. క్రీస్తు శకం 1330 వరకు ఈ దేవతను ప్రధాన ఊరేగింపుకు వాడేవారు. ఉగ్ర శ్రీనివాస గర్భగుడి లోపల ఉండి సంవత్సరంలో 1 రోజు అనగా కేశికా ద్వాదశి నాడు సూర్యోదయానికి ముందు మాత్రమే ఊరేగింపుగా వస్తుంది. ఈ దేవత మూల విరాట్ తరపున రోజువారీ అభిషేకం అందుకుంటుంది. సంస్కృతంలో స్నపన అంటే ప్రక్షాళన లేక అభిషేకం కావున స్నపన బేరం అనే పేరు వచ్చింది. మలయప్ప స్వామి లేదా ఉత్సవ బేరం మలయప్ప ఆలయం ఊరేగింపు దేవత. ఉత్సవ బేరం అతని భార్యలైన శ్రీదేవి, భూదేవి దేవతలచే ఎల్లప్పుడూ చుట్టుముట్టబడి ఉంటుంది. ఈ దేవత బ్రహ్మోత్సవాల, కళ్యాణోత్సవం, డోలోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపలంకరణ సేవ, పద్మావతి పరిణ్యోత్సవం, పుష్పపల్లకి, అనివర అస్థానం, ఉగాది అస్థానం వంటి అన్ని పండుగ రోజులలో పూజలందుకుంటుంది. కొలువు శ్రీనివాస లేదా బలిబేరం కొలువు శ్రీనివాస బలి బేరమును సూచిస్తుంది. కొలువు శ్రీనివాస ఆలయం ఆర్థిక వ్యవహారాలకు అధ్యక్షత వహించే ఆలయ సంరక్షక దేవతగా పరిగణించబడుతుంది. రోజువారీ కొలువు సేవ, తెలుగు కొలువు అంటే సభ, ఉదయం జరుగుతుంది. ఈ సమయంలో మునుపటి రోజు సమర్పణలు, ఆదాయం, ఖర్చులు ఈ దేవతకు తెలియజేయబడతాయి. ఖాతాల ప్రదర్శనతో నాటి పంచాంగ శ్రవణం జరుగుతుంది. ప్రపంచ ప్రఖ్యాత తిరుపతి లడ్డు ను తిరుమల ఆలయంలో ప్రసాదంగా ఇస్తారు. తిరుపతి లడ్డుకు భౌగోళిక సూచిక గుర్తింపు లభించింది. దీని వలన తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే తయారు చేయడానికి లేదా విక్రయించడానికి అర్హమైన గుర్తింపు పొందినది.
అనేక ఇతర ప్రసాదాలను వెంకటేశ్వరునికి అర్పిస్తారు. వాటిని అన్నప్రసాదాలు, పన్యారములుగా విభజించారు. అన్న ప్రసాదాలలో చక్ర పొంగలి, తీపి, పులిహోర, మిరియాల పొంగలి, కదంబం, దద్దోజనం ఉన్నాయి. పన్యారములలో లడ్డు, వడ, దోస, ఆప్పం, జిలేబీ, మురుకు, బొబ్బట్టు, పాయసం ఉన్నాయి. యాత్రికులకు ప్రతిరోజూ ఉచిత భోజనం పెడతారు. గురువారాలలో తిరుప్పవాడ సేవలో భాగంగా తిరుమ్మని మండపం, ఘంట మండపం లో పులిహోరను పెద్ద పిరమిడ్ ఆకారంలో కుప్ప వేయడం ద్వారా దేవునికి నివేదిస్తారు. మరిన్ని వీడియోలు పొందడానికి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్.